అయితే చాలా బాగున్నారు. సో మా మమ్మీ అయితే పేప్సా కర్రీ అయితే చేస్తున్నారనమాట. ఆనియన్ ఫస్ట్, అల్లం పేస్ట్, ఆనియన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో పేప్సా కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే సారీ, పేప్సా ఫ్రై అంట. ఆనియన్, ఆయిల్, ఆనియన్ అండ్ టమాటో, ఆయిల్, ఆనియన్స్, అల్లం పేస్ట్ అండ్ టొమాటోస్, సాల్ట్ 2 స్పూన్స్, 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న కదా బాగా వేగించుకోవాలి, కలిపించుకోవాలన్నమాట. ధనియాల పొడి 1 స్పూన్, కారం 1, 2, 3 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవద్దండి, 3 హాఫ్ కొంచెం. మిరియాల పొడి 1 స్పూన్, 2 స్పూన్స్ వేసుకోవాలి మిరియాల పొడి. నెక్స్ట్ బాగా వేసుకోవాలి. వేగించుకోవాలి. బాగా మగ్గాలి. అండ్ ఇది హైలో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకొని బాగా మగ్గాలన్నమాట. ఇది మంచిగా మగ్గాలన్నమాట. సో ఇది మగ్గాలి, అట్లనే చూస్తూ ఉండండి మీరు. పేప్సా గాయ్స్ బాగా మగ్గనియాలి. ఎట్లనే చూస్తూ ఉండండి. వావ్, ఐస్ గడ్డ గాయ్స్. మళ్ళా గ్రేవీ మగ్గని అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. పేప్సా వేసుకోవాలి. అది బాగా మగ్గని అయిన తర్వాత పేప్సా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కలుపుకోవాలి.
చూపిస్తా టేస్ట్. నేను టేస్ట్ చూస్తున్నాను గైస్. టేస్ట్ సో అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. కారం సాల్ట్ అవి ఏమైనా. కొత్తిమీర వేసుకోవాలన్నమాట, కట్ చేసుకొని. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నాకైతే పిజ్జా అంటే ఇష్టం అన్నమాట. సో ఫ్రై కర్రీ ఏమైనా చేస్తే మంచిగా కలుపుకోవాలి. మీరు చూస్తూ ఉండండి. ఈజ్ నైస్ స్వీట్ నో. ఇంకో పక్కన సో మెదడు అయితే పెట్టామన్నమాట. అది కూడా అవుతుంది, చూస్తూ ఉండండి. అది కూడా చూపిస్తాను మీకు దీంట్లోనే. ఇది మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత సో మెదడు అయితే పెట్టేసామన్నమాట. అది కూడా ఈ రెసిపీ. సో సిమ్ హైలోనే పెట్టుకోవాలి కొంచెం. ఇది కూడా హైలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది సిమ్లో పెట్టుకోవాలి. అండ్ చూడండి దీంట్లో ఏమేమి వేస్తారో కూడా చూడండి. అది పడిపోయిందనమాట కూర దాంట్లో. సో ఏమనుకోవద్దండి, చూస్తూ ఉండండి మీరు. కుక్కర్కి మూత పెట్టేసేయాలి. ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే చాలు ఇవి. సో నెక్స్ట్ నేను మీకు ఇది చూపిస్తానమాట. అప్పటి వరకు అది అయ్యే వరకు ఇది చూపిస్తా. కూర పడిపోయింది ఏమనుకోద్దండి, కూర పడితే ఏం కాదు, బాగానే ఉంటుంది. మా మమ్మీ ఎలా కలుపుతున్నారో అలా కలుపుకోండి మీరు కూడా. ఉప్పు కారం మిరియాల పొడి ముందే వేసేసారంట, ఈ కూరలో ఉంటుంది. సో మీరు వేసుకోండి, మిస్ చేయొద్దండి. ఉప్పు కారం మిరియాల పొడి అవి 3 వేసుకోండి. ఉప్పు కారం మిరియాల పొడి 3 వేసుకోండి. ఇవి విజిల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు 5-6 విజిల్స్ పెడితే చాలు మనకి. ఇది చూడండి విజిల్ ఎలా వస్తుందో. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి.
కొంచెం వేసుకోండి. 2 స్పూన్స్ అంటే హాఫ్ స్పూన్స్లో వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేయాలి. ఇది మొత్తం రెసిపీ సిమ్లోనే పెట్టాలన్నమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో హాయిగా చేసుకోండి. సిమ్లోనే చేయాలి మొత్తం. మంచిగా వేగనియాలి, కలుపుకోవాలి అన్నమాట. ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తాను. 2 రెసిపీస్. దీంట్లో పేప్సా ఫ్రై, దీంట్లో మెదడు. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి, అండ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. 2 రెసిపీస్, పేప్సా ఫ్రై అండ్ మెదడు. ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం. ఇది విజిల్ వస్తుంది. బాగా కలుపుకోవాలి. బాగానే ఉంది గాయస్, నచ్చింది నాకు. ఆయిల్ డబ్బా గైస్, ఇది బాగుంది కదా. స్ప్రే చేయాలన్నమాట ఇట్లా. చాలా బాగుంది కదా. బాటిల్, ఆయిల్ బాటిల్. ఇది అయిపోయింది గాయస్, ఆఫ్ చేసుకోండి. గ్యాస్ అయిపోయింది గాయస్. మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడే మీకు. బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో మీకు చూపిస్తా. ఇప్పటికి దీనికి 3 విజిల్స్. బౌల్లోకి వేసుకోవాలి. సో ఇది 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత టేస్ట్ చేయండి, అండ్ ఇది కూడా టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.